ఈ నెల 17వ తేదీన అసెంబ్లీలో ఏబీసీడీ వర్గీకరణ బిల్లు అనుకూలంగా ఆమోదం తెలుపుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలు సంబరాలు జరుపుకోవాలని తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ మాదిగ పిలుపునిచ్చారు. శనివారం రోజు సాయంత్రం మెదక్ పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల కళ నెరవేరబోతుందని అన్నారు. ఈ నెల 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయాలన్నారు. ఏబీసీడీ వర్గీకరణ జరగడం చరిత్రలో జరుగుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో ఉద్యమాలు, సైకిల్ యాత్రలు, నిరసనలు, దీక్షలు, ఉద్యమాల ఫలితం 17వ తేదీన కాబోతోందని స్పష్టం చేశారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊరు వాడ పల్లె పట్నం ఏకం కావాలని కోరారు. పాలాభిషేకం, డప్పు కొట్టుడు, కోలాటలో నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు అల్లారం రత్నయ్య, పల్లె కిష్టయ్య, జిల్లా నాయకులు స్వామిదాసు, సుమన్, రమేష్, సుధాకర్, శ్రీను, రమేష్, లింగం తదితరులు పాల్గొన్నారు. కనుక ఆ ఇచ్చేది మొట్టమొదట ఈ ఉద్యమకారులకు ఇస్తామని చెప్పేసి తీర్మానం చేయడం కనుక మనమందరం ఇదే ఇక మనకు మంది గురించి కొట్టాడే ముద్రను మాత్రం దయచేసి మర్చిపోవడం వాటి పిల్లలు ఎవరైనా కూడా చెప్పగలరు. పిల్లలు ఎవరైనా చదువుతున్నా ఉంటారు కదా, ఉన్నారు కదా, ఇక రాబోయే రాలేదు కథ కాదు, నువ్వు ముందు చదువుకో. నేనేమంటే ముందు మా పిల్లలు చెప్పాల్సిన పని కదా, ముందు చదువు కావాల్సిందో నేను ఇస్తాను పైసలు, కానీ చదువు కూడా ఆ రోజు ఈ రోజు ఇది అని అంటే మనకు బాగుంటుందా? ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను 30 ఏళ్ళ తర్వాత అంటే మనకు బాగా వచ్చింది, మన బాగా మనకు వచ్చింది పైసలు మనం అనుభవించాలా? అది అనుభవించాలా? మన బాగా మనకు వచ్చింది. ఇంకోటి ఇక మాటలు మనకు పడాలి. నెక్స్ట్ ఆలమాలి అభిప్రాయ వెళ్దాం, 18% రిజర్వేషన్ కోసం కొట్లాడతాం. రిజర్వేషన్ వెళ్ళాలని ఏమంటున్నా ఆలమాలి ఎక్కడ పడ్డారో అక్కడ పడ్డామా కలుసుకునే 10,000 అవునా? కానీ 35 చేసిన పడ్డారు మా అధ్యక్షుడు నాకు అన్యాయం జరుగుతుంది, నాకు న్యాయం జరుగుతుంది. నాకు న్యాయం జరిగినప్పుడు నీకు అన్యాయం జరిగినప్పుడు మనం 30 జరిగింది మనం ఏమో చెప్పుకోవాలి. ఆయన మా అధ్యక్షుడేమో అంటే మా మార్పు ఆడవేస్తామన్నా నువ్వు మాదిగ నాయకుడి మాదిగల కోసం వర్తించాలి అని చెప్పేసి విజ్ఞానం చేసుకుంటూ ఈ ఆత్మీయ సమ్మేళనం మనందరూ కలుసుకునే ఎదరు అనుకునే సమయం ఇది. ఇప్పుడు మన మొదటి తరం, రెండవ తరం అందరూ కూడా చెప్పుకొని మనమందరం కూడా ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆర్థికంగా బలపడాలి, ఇంద్రమ్మ ఇల్లు తెచ్చుకోవాలి. ఇంకోటి మనకు అసైన్ భూములు ఉన్నాయి, గవర్నమెంట్ ఇచ్చిన లాభాల పట్టాలు ఉన్నాయి కదా, వాటిని ప్రభుత్వం తొందరలోనే మీకు పర్మనెంట్ హక్కు కల్పిస్తూ జీవో తీసుకొస్తుందని చెప్పి చేస్తున్నా. పర్మనెంట్ నీ భూమి నీకే దగ్గర అమ్ముకోవచ్చు, ఉంచుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, సర్వాధికారాలు. ఎందుకంటే ఇంద్రమ్మ భూమి ఇస్తే కేసీఆర్ తీసుకుంటు మన జల పేరుతోనా, శ్మశాన వాటిక పేరుతోనా, ఉద్యానవనాల పేరుతోనా, బంగ్లాలు కట్టాలి, ఆఫీసులు కట్టాలని పెట్టిన గుర్తుకోలేదు. ఇది పరిస్థితి కనుక ఇక అటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మనం అసైన్ భూములకు కూడా పర్మనెంట్ రైట్స్ సర్టిఫికెట్స్ రాబోతున్నాయి. అది కూడా తొందరలోనే ఇవన్నీ దాదాపుగా 25,000-30,000 ఎకరాల భూములు ఉన్నాయి అసైన్ భూములు మనకి ఇచ్చినాయి. వాటన్నిటి కూడా పర్మనెంట్గా మనకు హక్కు కల్పించినట్టుగా ఒక పట్ట కాయం వస్తుంది. అదే రకంగా మనకు రిజర్వేషన్స్లో మరి 18% తెచ్చుకునేటట్టుగా నిధులు కూడా మనం రిలీజ్ చేస్తున్నారు. మనం వాటన్నిటి ఎట్లా వాడుకోవాలని అనుకుంటున్నాం. ఎవరైనా సరే ఇంకో మాట చెప్తున్నారు, మేమోడిగా ఎవరైనా సరే ప్రతిసారి చెప్పారు కదా, కార్పొరేషన్ లోకిస్తామని ఎవరైనా కానీ ₹1 కూడా కూడా మీరు దయచేసి ఇవ్వద్దు, చెప్పొద్దు అనుకోండి కదా మీకు హెల్ప్ చేస్తున్నాను. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కర్ణాటక మన పైన నేను కొంత అక్కడ పెట్టి అవునా కదా. కనుక మీరు ఉద్యోగకారులు ఎవరో మాకు తెలుసు, ఎంఆర్పీఎస్లో పనిచేసిన వాళ్ళు ఎవరో తెలుసు. కనుక మీ అందరి పేర్లను మొదటి ప్రాధాన్యత యువతలోకి ఇవ్వడం కాదు, కాకపోతే ఫస్ట్ ఎస్సీ వర్గీకరణ కోసం మొదటి కొట్లాడిలోకి కనుక వీళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి అనే దాంట్లో మనకి ఎస్సీ సబ్ క్యాటగిరీలో ఉన్నాయి, సపరేట్గా వాళ్ళకి లోన్స్ ఉన్నాయి, సపరేట్గా కార్పొరేషన్ లోన్స్ ఉన్నాయి, సపరేట్గా మనకు నిద్రలు ఉన్నాయి. అదే రకంగా ఖచ్చితంగా
ఖచ్చితంగా ప్రతి గుర్తు పెట్టుకోండి. మన ఊరు ఎవరైనా డాక్టర్ దగ్గర తీసుకోవాలి. మీకే మన ఊళ్ళో డాక్టర్ ఉన్నారు, సిద్ధులు ఉన్నారు, మొదట వాటికి రాయండి, అంతే రాయండి. ఆ తర్వాత మాదిగలకు 9% ప్రకారం ఇల్లు వస్తాయి, ఆల్రెడీ మాదిగలకు 4%, 5% ప్రకారం వాళ్ళకి ఇల్లు వస్తాయి. ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా లడాయాల్సింది. మనకు వస్తున్నాయి, మనం అలాగే మనం ముందే ఇస్తున్నాం. అర్థమైంది అన్నాను. కొట్లాట పెట్టుకోవాల్సిన పని లేదు నాకు గవర్నమెంట్. మీరు ఏ పార్టీలో ఉంటున్నా నాకు ఏం పని లేదు, కానీ సాయం చేసినందుకు మాత్రం ద్రోహం చేసే కార్యక్రమం మాత్రం చేయొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మనవాళ్ళు. అయితే ఈ యొక్క 17వ తారీఖు నాడు 18వ తారీఖు నాడు బిల్లు వస్తుంది. ఆ రోజు మీరు ఏం చేస్తారంటే, నేను రేవంత్ రెడ్డి గారు కొంచెం డబ్బు అసెంబ్లీలో డబ్బు ఉంటుంది. ఎప్పుడు ఆగస్టు 1వ తారీఖు నాడు అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత మీకు నేను డబ్బు పడుతున్నా నేను ఆయన సతీష్కి వస్తా ఎందుకంటే ఎంత కానీ వెయ్యి అని చెప్పాను. నేను కొద్ది టైం కూడా కొడుతున్నాడు. ఆ ఫోటోస్ పెట్టాను. అవి కూడా నెక్స్ట్ చేయండి. బ్రహ్మాండంగా సంబరం జరగాలి. సంబరాలు చేసుకోవద్దా? ఖచ్చితంగా మెదకులు, సంగారెడ్డిలో, ఆందోళనలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ఊళ్ళో కూడా డబ్బు కొట్టాల్సిందే, దాన్ని వెయ్యాల్సిందే, దాడాల్సిందే. ఏమంటారా? రేవంత్ రెడ్డి ఫోటో చెప్తే పాలు వేయాల్సిందే, దాంట్లో పాలు వేయాల్సిందే. గుర్తుపెట్టుకోవడం చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ నేను మళ్ళీ వస్తాను. మిమ్మల్ని కూడా అందరినీ కూడా హైదరాబాద్ ఇస్తాను. ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రతి మనిషి కూడా ఫోటో తీసి ఇస్తాను. మీ అందరి డీటెయిల్స్ కూడా ఆయన ఇస్తానని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ నాకు మంచి అవకాశం ఇచ్చిన నా మొట్టమొదటి నా దగ్గర మీ అందరికీ హృదయ తెలియజేసుకుంటూ అన్న వర్తమాన వాస్తవానికి నాతో మాత్రం పనిచేసుకుని పక్కేసుకొని తిరిగేటు. కానీ దురదృష్టవశాత్తు పెరాల్సి వచ్చినా దాని నుంచి తప్పించుకొని మళ్ళీ అయినా కూడా కన్నాడుకుంటూ ఇంకా జాతి కోసం కన్నాడుతున్నాడు. మనకి 4 మంది జిల్లాకు మొత్తం